కస్టమ్ మిల్లింగ్ ఆలస్యంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు ఫలించాయి. రైస్ మిల్లర్లు రికార్డు స్థాయిలో బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. ఈ నెల 27న ఒక్కరోజే 56,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్నిచ్చారు. పౌర సరఫరాల శాఖ చరిత్రలోనే ఇది రికార్డన్నారు అధికారులు. 50 రోజుల్లో 40% సీఎంఆర్ పెరిగిందని చెప్పారు. కస్టమ్ మిల్లింగ్ విధానంలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చే ప్రక్రియలో ఏళ్ల తరబడి ఆలస్యం జరుగుతోంది. 2022-23 వానాకాలం సీజన్కి రైస్ మిల్లర్లు 43.73 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థకి అప్పగించాలి. దాదాపు 15 నెలలు గడిచినా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. కేవలం 24.50 టన్నులు మాత్రమే ఇచ్చారు. 3 ఏళ్లుగా కేంద్రం నిర్దేశించిన గడువులోగా బియ్యాన్ని మిల్లర్లు ఏ ఒక్క ఏడాది కూడా ఎఫ్సీఐకి అప్పగించలేదు. దీంతో ఈ బియ్యం భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. పౌర సరఫరాల సంస్థ అప్పులు ఏడాదికి ఏడాది పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంఆర్పై దృష్టి పెట్టింది. సీఎంఆర్ ఇవ్వకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రతిరోజు సీఎంఆర్ సేకరణపై ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు కమిషనర్ చౌహాన్ సమీక్షించారు. సీఎంఆర్లో వేగాన్ని పెంచడానికి పౌర సరఫరాల విజిలెన్స్ విభాగంతో పాటు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్థానిక పోలీసుల సహకారంతో ముందుకు సాగారు. దీంతో రైస్ మిల్లర్లు దిగొస్తున్నారు. సీఎంఆర్ను అప్పగించడానికి ధాన్యం ఉన్న మిల్లర్లు మిల్లింగ్ చేస్తూ ఉండగా, లేని మిల్లర్లు ఎక్కడో ఒకచోట ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థకు అప్పగిస్తున్నారు. 2 నెలల క్రితం వరకు రోజుకు 5 నుంచి 6,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే సేకరణ జరిగింది. కానీ 50 రోజుల్లో రోజుకు దాదాపు 30,000 టన్నుల చొప్పున 14.50 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు మిల్లర్లు. ఈ నెల 27వ తేదీన పౌర సరఫరాల శాఖ చరిత్రలోనే అత్యధికంగా 56,843 మెట్రిక్ టన్నుల బియ్యాన్నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మరో 2 రోజులు మాత్రమే ఉండటంతో వీలైనంత మేరకు మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరిస్తామన్నారు అధికారులు.